ఆషెస్ సిరీస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు ఆస్ట్రేలియా, అటు ఇంగ్లాండ్ దేశాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ ఫ్యాన్స్ ఈ సిరీస్ ను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. టీవీల్లోనూ ఆషెస్ సిరీస్ లో రికార్డ్ వ్యూయర్షిప్ ఉంది. అలాగే స్టేడియంలో రికార్డు స్థాయిలో హౌస్ఫుల్ అయ్యేది కూడా ఆషెస్ సిరీస్ లోనే. అలాంటి సిరీస్ వచ్చిందంటే ఆతిథ్య క్రికెట్ బోర్డుకు కాసుల వర్షమే. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. ఊహించని విధంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు 60 కోట్ల పైన నష్టాలు వచ్చినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ లో హోరాహోరీ పోరు కోసం అభిమానులు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండగా చాలా మ్యాచ్లు 5వ రోజు వరకు ఉత్కంఠగా సాగుతూ ఉంటాయి. ఈసారి మాత్రం 2 రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ 2 రోజుల్లోనే ముగిసింది. తాజాగా మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ కూడా అంతే. ఈ నేపథ్యంలో ఆసీస్ బోర్డు భారీగా టికెట్ రెవెన్యూను కోల్పోయింది. మ్యాచ్ జరిగిన 2 రోజులు కూడా రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 94,000 వరకు స్టేడియానికి అభిమానులు తరలి వచ్చారు. మ్యాచ్ మాత్రం 2 రోజుల్లోనే ముగిసిపోవడంతో ఆసీస్ బోర్డు ఆదాయానికి భారీగా గండిపడింది. టికెట్ రెవెన్యూ మాత్రమే కాదు, బ్రాడ్కాస్టింగ్ లో వాణిజ్య ప్రకటనల ద్వారా 3 రోజుల ఆదాయం కోల్పోయింది. ఆషెస్ సిరీస్ కున్న క్రేజ్ దృష్ట్యా మొత్తం 5 రోజుల పాటు వాణిజ్య ప్రకటనలన్నీ ముందే బుక్ అయిపోయాయి. ఇప్పుడు 3 రోజుల ముందే ఆట ముగిసిపోవడంతో ఆ ఆదాయం అంతా రాకుండా పోయింది. దీంతో ఆషెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 60 కోట్ల కంటే ఎక్కువగా నష్టం వాటినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితికి అక్కడి పిచ్లే కారణం. దాదాపు బౌలింగ్ కు అనుకూలించే పిచ్లే రూపొందిస్తూ ఉండడంతో మ్యాచ్లో సగం కూడా సాగడం లేదు. దీంతో ఆషెస్ సిరీస్ గెలిచిన ఆనందం ఒకవైపు ఉంటే, మరోవైపు భారీగా ఆదాయం కోల్పోయిన వైనం ఆసీస్ బోర్డును ఇబ్బంది పెడుతోంది. అటు మాజీ ఆటగాళ్లు సైతం ఈ పిచ్లపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పిచ్లతో టెస్ట్ క్రికెట్ ను ఎలా కాపాడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి చివరి టెస్ట్ మ్యాచ్ అయినా పూర్తిగా 5 రోజులు జరుగుతుందో లేదో చూడాలి.